ఈరోజు నల్గొండలోని పశు వైద్యశాల డాక్టర్ని మనం బర్డ్ ఫ్లూ గురించి ఒక 2 నిమిషాలు వివరణ ఇవ్వాల్సిందిగా మనము కోరుతా ఉన్నాం. సార్, బర్డ్ ఫ్లూ గురించి ప్రజల్లో ఉన్న కొంత సందేహాల గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పండి. బర్డ్ ఫ్లూ అనేది మనకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాం దాన్ని. ఇది H5N1 అనే స్ట్రెయిన్ వైరస్తోని మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ అనమాట, అంటే గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అయితే ఎక్కడైతే మనకు బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్ వస్తుందో దాని సరౌండింగ్ 2 నుంచి 3 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి షెడ్స్ అన్నిటిని కూడా మనం కంపల్సరీగా ఉన్న ఫ్లాక్ మొత్తాన్ని కూడా డిస్కార్డ్ చేయమని చెప్తాం. అంటే వాటన్నిటిని కూడా గుంత తీసి పూర్తి చేయాలనేది చెప్తాం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ అనేది ఇంకా మనకు రిపోర్ట్ కాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా కంప్లీట్గా కుక్ చేసినటువంటి, అంటే రా మీట్, రా ఎగ్స్ కాకుండా బాగా బాయిల్ చేసినటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా ఉంటుంది. కాబట్టి దీని మీద ఎటువంటి సందేహాలు లేకుండా అందరూ కూడా చికెన్ కానీ ఎగ్స్ని కానీ తీసుకోవచ్చు. అట్లానే ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా మనకు ఇంకొక 15 రోజులలో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినప్పుడు దాని యొక్క సివియారిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం అంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోవచ్చు అని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది మన నల్గొండ జిల్లా పశు వైద్యాధికారి చెప్తున్న బర్డ్ ఫ్లూ గురించి చెప్తున్న మనకు కనీసం అవగాహన ఉంటే మనం దీని గురించి ప్రజల్లో అవగాహన ఉంటేనే మనం ముందు జాగ్రత్త తీసుకుంటామని డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోవడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.